హాయ్ గ్యాస్. సారీ ఫ్రెండ్స్, గ్యాస్కే హాయ్ చెప్పిన, ఇప్పుడు మీకు చెప్తున్నా. వాళ్ళే చికెన్ చేయడానికి చికెనే కావాలి కదా. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నా. సో ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉన్నాను అనమాట, సికింద్రాబాద్. సో రెంట్ హౌస్ చూద్దాం మనం ఎలా ఉందో. సో ఇదే అనమాట మనది ఉండే హౌస్, ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇది. సో ఇందులో వచ్చేసి మనకి బయట ఒకటి వాష్రూమ్ ఉంటుంది. సో అంతే విధంగా ఒక పెద్ద హాల్ అనమాట ఇది, ఒక పెద్ద హాలు. దాని తర్వాత ఇక్కడేమో డైనింగ్ రూమ్, తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, ఇది డైనింగ్ రూమ్. సో దాని తర్వాత ఇది కిచెన్ అనమాట. సో ఇది కిచెను. సో కిచెన్కి తర్వాత చూద్దాం. దాని తర్వాత వచ్చేసి మా రూమ్ వచ్చేసి ఇది. సో ఇందులో మేము 4 మెంబర్స్ ఉంటాం అనమాట. ఇది రూము. కబోర్డ్స్ ఉంటాయి అన్నమాట, కబోర్డ్స్ ఉంటాయి బట్టలు పెట్టుకోవడానికి. చాలా అఫీషియల్గా ఉంటుంది, కానీ అంత అఫీషియల్ కాదు, నార్మల్గా. సో నెక్స్ట్ ఇది రూమ్. నెక్స్ట్ ఇది ఇంకోటి, ఇది పెద్దదన్నమాట, పెద్ద బెడ్రూమ్. సో ఇందులోనే ఉండొచ్చు. సో దీనికి అటాచ్డ్ బాత్రూమ్, సేమ్ దానికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఓకే వచ్చి. సో ఈ కిచెన్లో మనకి ప్రస్తుతానికైతే మేము ఈరోజు చికెన్ చేసుకుంటున్నాము, చికెన్ ప్లస్ చపాతి. ఇది కిచెన్ ఐటమ్స్ కూడా. సో ఐటమ్స్ కూడా మనకి అన్నీ ఒకటేసారి తెచ్చేసుకుంటాం. హాయ్ గ్యాస్. సారీ ఫ్రెండ్స్, గ్యాస్కే హాయ్ చెప్పిన, ఇప్పుడు మీకు చెప్తున్నా. హాయ్ ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నాను. సో బ్యాచిలర్స్కి ఈజీగా మేక్ చేసుకోవచ్చు అనమాట చికెన్ కర్రీ. సో ఈ వీడియోని చూసి మీరు లైక్ చేయండి, షేర్ మాత్రం చేయకండి, ఎందుకంటే మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఓకే కమాన్, ఇప్పుడు చేసేద్దాం రండి. సో మనకి చికెన్ చేస్తున్నాం కాబట్టి చికెన్ కావాల్సిన ఐటమ్స్. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఆనియన్స్ కావాలి. ఆనియన్స్తో పాటు ఆయిల్ అక్కడ ఉంది. అల్లం పేస్ట్ అండ్ కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి. మెయిన్గా వచ్చేసి మనకి చికెన్ కావాలి, చికెన్ చేయడానికి చికెనే కావాలి కదా. సో చికెన్ ఇంపార్టెంట్ చికెన్ చేయడానికి. సో అంతేపాటు దాంతో ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇక్కడ ఉన్నాయి ఈ థింగ్స్. సో నేను వేస్తుంటే మీకు చూపిస్తాను, ఈజీగా నేర్చుకోండి, ఈజీగా వచ్చేస్తుంది కుకింగ్. దాంట్లో ఏం బ్రహ్మ విద్య ఏం ఉండదు. కుకింగ్ చేస్తా అంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది కూడా, అరే నేను కూడా కుకింగ్ చేస్తున్నాను అనేసి. సో ఓకే రండి చూద్దాం. ఓకే, నా హ్యాండ్ మాత్రం లెఫ్ట్ హ్యాండ్, సారీ ఏమనుకోకండి. అది పుట్టుకతో వచ్చింది కాబట్టి దాన్ని మార్చలేము మనం. టమాటాస్ కట్ చేస్తున్నాను. సో ఇక్కడ చపాతీ రెడీ అవుతుంది. అన్న చేస్తున్నారు అనమాట, మా అన్న జాన్ అన్న. అన్న పేరు కూడా జానే. అన్న మాత్రం చపాతీ మేక్ చేస్తున్నాడు. ఇవి పల్లీలు అనమాట, గ్రేవీకి మనం పల్లీలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. జస్ట్ లైట్గా ఇట్లా ఎంచేసుకొని పల్లీల పౌడర్ పట్టేసి కర్రీలు వేస్తే టేస్ట్ వస్తుంది, బాగా టేస్ట్ ఉంటుంది కొంచెం. ఎవరిష్టం వాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళు వేసుకోవచ్చు అన్నమాట.
కరెక్ట్గా తీసుకొచ్చి సర్కిల్ ఉంది ఓకే. సో ఫస్ట్ అయితే మనకి చికెన్కి ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత డైరెక్ట్ మనం ఆనియన్స్ మనకి 1.5 kg కాబట్టి సారీ 1 kg కాబట్టి ఆనియన్స్ గ్రేవీ కోసం ఎక్కువ వేసుకోవచ్చు. గ్రేవీ కోసం ఎక్కువ ఆనియన్స్ మిర్చి కలిపేసి అది వేసేసాం అనుకో, అది కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ తగినంత తీసుకోవాలన్నమాట. మనకి సాల్ట్ ఎంత పడుతుందో వేగుతుండగా కొంచెం లైట్గా కొత్తిమీర కూడా వేస్తే, కొత్తిమీర కూడా ఆయిల్లో మగ్గితే చాలా మంచి స్మెల్ టేస్ట్ కూడా వస్తుంది. ఆనియన్స్ వేగిన తర్వాత మనకి పసుపు ఒక 2 స్పూన్స్ అంటే తగినంత వేసుకోవాలి. ఆనియన్స్ వేగంగానే అంటే ఉడికిన తర్వాత చికెన్ ఇప్పుడు వేసేసుకోవాలి. చికెన్ వేసేసుకుంటే అప్పుడు మనకి మగ్గాలన్నమాట. మగ్గేంత వరకు మూత పెట్టి సిమ్లో పెట్టుకోవచ్చు. మీరు దగ్గర ఉంటే హైలో కూడా పెట్టు. కొంచెం పుదీనా కొంచెం లైట్గా టేస్ట్ ఉండడానికి చికెన్లోకి జస్ట్ అట్లా 2-3 రెమ్మలు వేసుకుంటే బాగుంటుంది. సో చికెన్లో మనం కారం వేసేసినాం అనమాట లాస్ట్కి. సో అది కూడా ఉడికింది. సో మనకి గ్రేవీ కోసం టమాటాలు వేసుకుంటే బాగుంటుంది. టమాటాలు కూడా తగినంత మనకి ఎంత కావాలో అంత వేసుకుంటే బాగుంటుంది గ్రేవీ కోసం. సో అయిపోయిన తర్వాత ఇది కలిపేసుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ మగ్గాలంటే మళ్ళీ టమాటాలు కూడా ఉడకాలన్నమాట. ఓకేనా, ఇదన్నమాట చికెన్ అవుతుంది. ఓకే డన్. ఓకే కొట్టు. సో టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత యాక్చువల్గా నేను పల్లీలు వేయించాను కదా, సో పల్లీలని కొంచెం పేస్ట్ లెక్క చేసా గ్రేవీ కోసం. సో అవి కూడా ఇంట్లో పోసేసుకోవాలి. ఓకే, దీన్ని కలిపేసుకున్నాం అనుకో. ఓకే, ఇది మగ్గాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మనకి చికెన్ కర్రీ అయిపోయింది. సో మనకి లైట్గా పుదీనా వేస్తున్నాను. పుదీనా వేయొద్దు, కానీ వేస్తే కొంచెం ఆ స్మెల్ బాగుంటుంది అనేసి వేసుకోవచ్చు కూడా, మన ఇష్టం. సో దాంతోపాటు కొత్తిమీర కూడా వేస్తున్నా. అయిపోయింది. ఇక మనం టేస్ట్ చూసి చెప్పడే లేదు. ఇంతే చికెన్, చాలా ఈజీ ప్రాసెస్. మొత్తానికి అయితే అయిపోయింది. సో మనం టేస్ట్ చేస్తున్నా. నేను చెప్పలేను అనమాట, మీరే వచ్చి టేస్ట్ చేయాలి, అంత బాగుంది.